హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తోటి పీఎస్సీ విద్యార్థులతో అయితే ఈ వీడియోని షేర్ చేసుకుంటారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఎప్పుడైనా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఉత్తీర్ణత శాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ అనేది కట్ ఆఫ్ మార్క్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇలానే డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 20 నుంచి 25 మధ్యలో ఉండబోతున్నాయని అయితే సమాచారం అండి. సో కానీ ఎగ్జాక్ట్గా అయితే ఏపీపీఎస్సీ అయితే అనౌన్స్మెంట్ చేస్తుందండి. సో అది కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. వీటిలో కూడా ఓసీకి ఎన్ని మార్క్స్ ఉండబోతున్నాయి, ఎంత శాతము, అలాగే బీసీకి, ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఇట్లా కేటగిరీ వైజ్ ఎంత ఉంటున్నాయి అనేది అయితే పూర్తి వివరాలు మనకు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ తర్వాతే మనకైతే వెలువడుతుంది. ఇక రిజల్ట్స్ అనౌన్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు అనగా శనివారం లోపల రిలీజ్ చేస్తామని పత్రికా ప్రకటనలో అయితే తెలియజేశారండి. కానీ ఈ రోజు వరకు ఎటువంటి అప్డేట్ లేదు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిన దాఖలాలు అయితే లేవండి. సో కాబట్టి ఏపీపీఎస్సీ సంబంధించిన రిజల్ట్స్ కొంతమంది ఉగాది తర్వాత రిలీజ్ అవుతాయి, ఏప్రిల్ 13 రిలీజ్ అవుతాయి, సో ఏప్రిల్ వారం లేదా 3వ వారం రిలీజ్ అవుతాయని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా అయితే వేస్తున్నారు. కానీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎటువంటి సమాచారం అయితే లేదండి. సో కాబట్టి మనము రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసి అయితే ఉంది. సో ఇదే అండి. సో ఆ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది, మార్క్స్ అనేవి, అలాగే ఉత్తీర్ణత శాతము, ఎంతమంది మెయిన్స్కి వెళ్తారు అన్న ప్రతి ఒక్క వివరాలు కూడా మనకైతే తెలుస్తాయి. సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే మెయిన్స్కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వారందరూ కూడా వెంటనే ప్రిపేర్ అవ్వాల్సిందని అయితే ఆశిస్తున్నాం. సో ఇదే అండి ఈ వీడియోలో. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు అన్న మీ ఐడియాని అయితే ఒకసారి కామెంట్లో అయితే తెలియజేస్తానైతే అనుకుంటున్నాను. సో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.